కౌన్సిలర్గా చెప్పుకునేది ఏంటంటే మా వాడ మా 14వ వార్డు చైర్పర్సన్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. విజయవంతం చేసుకుంటారు మనం ఏర్పాటు చేశాం. మిత్రులందరూ ఎవరైనా పెద్దలు ఉంటే మన కాళ్ళు సార్లు వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళు కూడా కొంచెం మాట్లాడితే మన మీద 14వ వార్డు కౌన్సిలర్గా గెలుపొంది మరియు చైర్పర్సన్గా ఎన్నికైన అక్క గారికి మేడం గారికి మృదు శోభమైనటువంటి మా సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సభకు కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి పడాల నాగరాజు అన్న గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. అలాగే ఇట్ ఈస్ ద లక్కీ వర్డ్ ఫర్ షీఈస్ గెటింగ్ ద చైర్పర్సన్. ఖచ్చితంగా 14th వార్డు పైన 100% దృష్టి పెట్టి కూడా ఈ వార్డు అభివృద్ధికి దోహదపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఒకసారి చెప్పినట్టు మేమందరం ఒకటే మాట పేరుతో మాది ఒకటి యూనిటీ ఉన్నది. ఆ యూనిట్ తరఫున మేము అందరం ఒకటి కూర్చొని మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ ఓటు వేయడం జరిగింది. ఆ విధంగా అందరం ఒకటే యూనిట్గా ఉన్నాం. 84,000 దాదాపు అందరం ఒకటే వేయడం జరిగింది. దానివల్ల మీకు దొరికిపోతారని మేము అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మేడం గారు వచ్చినప్పుడే మీరు కాంగ్రెస్ మీకు టికెట్ ఇచ్చింది అన్నప్పుడే నేను మీరు సక్సెస్ అవుతారు అనేది నా అభిప్రాయాన్ని ఇవాళ సక్సెస్ అయ్యిండ్రు కాబట్టి చెప్పడం లేదు. అదే రోజు చెప్పినాను. అదే విధంగా వారు సక్సెస్ అయ్యిండ్రు. నేనైతే కౌన్సిలర్ అనేది 100% ఆ రోజే నేను క్లియర్ చేసిన. ఒకసారి చైర్మన్ అనేది అది కొంచెం వరకు ఆలోచించాల్సి వచ్చింది. అది కొంచెం ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ వచ్చిన నాడే నేను ఖచ్చితంగా మేడమే అవుతుంది ఎన్నో కూడా ధన్యవాదాలు. మొట్టమొదట మన 14వ వార్డు పోటీ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనే, మా క్లాస్మేట్ వాళ్ళ చెల్లెనే, రాజమౌళి మా క్లాస్మేట్ వాళ్ళ చెల్లెగారే. అయితే ఇట్లా పోటీ చేస్తున్నాం అనేసరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ వాడ అంతా కూడా ఒకటే మాట మీద ఉంటారు. వీళ్ళనందరినీ మీరు కన్విన్స్ చేసినట్టయితే మీరందరూ కూడా మీకు వచ్చినటువంటి పదవుల్లో గ్రేట్ సక్సెస్ సాధించాలని, ఇంతకుముందు ఎవరో సాధించినటువంటి ఎన్నో ఆశయాలను మీరు ఎవరైతే అనుకొని వచ్చింది, ఇప్పుడు ఏదో చేద్దామని అనుకొని వచ్చింది కాబట్టి అంతకంటే ఎక్కువ మీరు సాధించాలని. ఎలాంటి సమస్య ఉన్నా అన్ని వార్డులతో పాటు మాకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఇప్పటికీ అందరూ కలిసి ఉండాలి, ఇంకా ఉన్నతమైన స్థానం పొందాలని ఆ దేవుని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. అని తప్పున్నామా అందరికీ నాకు నమస్కారం. వేదికమైన మున్సిపల్ చైర్పర్సన్ అన్ని లక్ష్మీ గారికి, అలాగే 12వ వార్డు మెంబర్ గెలిచిన శ్రీ కేశవ రమేష్ మున్సిపల్ విప్ గారు, వేదిక పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ 12వ వార్డు మా 14వ వార్డు దర్శకులకు మన ఇంటి ఆడపడుచుగా తల్లిగారు చట్టం మనం గెలిపించినందుకు, అలాగే మొన్న ఈ 2026 మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించి మీ ముందు మా 20 మందిని టికెట్ ఇచ్చి ఆయన ఆశీర్వాదంతో పోటీ చేసి 14వ వార్డులో గది లక్ష్మక్క, 3వ వార్డులో సతీష్ అన్న వాళ్ళ భార్య ప్లస్ 12వ వార్డులో నేను గెలవడం చాలా సంతోషకరం. మీరు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను మరీ ఇంత
స్ఫూర్తితోటి మీ అందరి సహకారాలతోటి హుస్నాబాద్ పట్టణాన్ని చాలా అభివృద్ధిగా చూపిస్తామని కోరుకుంటూ లక్ష్మీ అక్క పూర్ణన్న గారికి మరియు కేశవ రమేష్ గారికి నాగరాజు గారికి మరియు పెద్దలందరికీ అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దండి లక్ష్మీ అక్క విజయం అంటే మనందరి విజయం. అందరూ ప్రతి ఒక్కరు ఆదరించి కడుపులో పెట్టుకొని మన ఆడబిడ్డగా మన ఇంట్లో చేర్చుకొని ఆమెను గెలిపించినాం. అందరికీ శుభపరిణామం. అలాగే అక్క గెలిచిన వెంటనే తన అదృష్టం మన వార్డు అందరి అదృష్టంగా ఆమె చైర్మన్ పదవి రావడం మనందరి గర్వకారణం. అలాగే అక్క గెలుపు కోసం ఆర్నిషలు ఒక టీంకి ఏర్పడి పెద్దలు అందరు కలిసి తిరగడం జరిగింది. 14వ వార్డు కౌన్సిలర్గా అక్క అన్ని విద్యావంతురాలు, తనకు మహిళల పట్ల ప్రత్యేక అవగాహన ఉంది. సమతా సొసైటీలో పనిచేసినారు. అలాగే ఇంతకుముందు కూడా కౌన్సిలర్గా చేసి ప్రజల మన్ననలు పొందినారు. అలాగే కూడా మనందరికీ మాకు సేవ చేసి ఎల్లకాలం 14వ వార్డులో అందరి హృదయాల్లో ఉండవలసిందిగా మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత గత 2 పర్యాయాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి చరిత్రలోనే హుస్నాబాదు నియోజకవర్గ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటినటువంటి మనం గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రిగా రావడము అదృష్టంగా భావిస్తూ తన నేతృత్వంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుల గారి నేతృత్వంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గౌరవనీయులు 3వ వార్డు కౌన్సిలర్ గారు వేదిక మీద పునర్జన్మ కల్పించిన వెంటనే గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యేగా గెలుపొంది స్వతంత్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పదవి లేక గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. వారు ఎప్పుడైతే ఎన్నికల కంటే ముందుంచి ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గం మీద వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధ అభివృద్ధి చాటుకొని మన పోతారం గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించి శరవేగంగా ఇంజనీరింగ్ కళాశాల పనులు నడవడం జరుగుతుంది. మాకు కూడా పూర్తిగా సంపూర్ణంగా చేసి ఏదో ఇదే వాడు పెద్దగా కావాలనేటువంటి అంటలేము. కానీ మాకు ఉండబడేటువంటి కష్టాలను మీరు గుర్తించి మాకు ఉండబడేటువంటి సమస్యలన్నింటినీ పరిశీలన చేసి అక్కడ ఉండబడేటువంటి పాలక వర్గానికి మరి కమిషనర్కి మినిస్టర్ గారికి తీసుకెళ్ళి సునాయాసంగా సజావుగా పరిష్కారం చేసేటువంటి మార్గం ఏర్పడాలి. అంతేగాని తప్ప మేము కాంట్రవర్సీ మా 14వ వార్డు కాంట్రవర్సీలను కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. కానీ తప్పనిసరిగా మాత్రం మా సమస్యను మనల్ని ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి సందేశం. అంటే మీరు సమతా సొసైటీలో పనిచేసింది మేడం, చాలా కలెక్టర్లతో మాట్లాడింది, ఏఆర్ఓలు చాలామంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళందరితో మాట్లాడే కార్యక్రమాలు నిర్వహించే ఇద్దరు కౌన్సిలర్గా పనిచేసినట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించుకొని మన పట్టణ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేయాలనేది అన్నగారి కోరిక. ఆ కోరిక మేరకు నన్ను హుస్నాబాద్లో మన 14వ వార్డుకు దండి లక్ష్మి బాగుంటుందా లేదా అనేది మనందరి ఆశీర్వాదంతో అన్నగారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ నాకు సహకరించి మన వార్డుకు రాగానే అందరూ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా అమ్మ నిన్ను గెలిపించడానికి మా వద్ద కృషి చేస్తామని దాదాపు మన వార్డులో ఉన్న అందరూ కూడా నాకు ప్రోత్బలాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 2014లో కౌన్సిలర్ చేయకుండా ముందు కొంత అనుభవం ఉంది నాకు, ఫీల్డ్ అనుభవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2014లో కూడా
కౌన్సిలర్గా మన హుస్నాబాద్ పట్టణంలో వర్క్ చేయడం జరిగింది. దానికి తోడు అదే వార్డులో నేను మంచి అభివృద్ధి చేశాను కదా అని సెకండ్ టర్మ్ కూడా అదే వార్డులో పోటీ చేశాను. కొంత స్వతంత్ర అభ్యర్థిని కావడం అటెంప్ట్స్ కూడా పెడుతున్నారు. మునుపు హాస్పిటల్కు ఇప్పుడు హాస్పిటల్కి చాలా తేడా ఉంది. మనం అసలు నేను వేరే హాస్పిటల్కి పోయాక దాంట్లోకే పోతే మనకు తొందరగా ట్రీట్మెంట్ బాగుంటుంది అనేది కనబడుతుంది. అయినా ఇంకా కొంచెం పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని బాగు చేసే ప్రయత్నం చేసుకుందాము. అందరం అన్ని సదుపాయాలు వినియోగించుకుందాము. తర్వాత ఇప్పుడు మనకు లైట్స్కి సంబంధించి పోల్లకు సంబంధించి ఆ ఏఈ గారితో మాట్లాడాల్సింది. అంటే వెంటనే మన మున్సిపల్లో అధికారం మేము వెళ్ళి ప్రమాణ స్వీకారం కాగానే అందరు అధికారులతో మీటింగ్స్ చేసి ఏ అధికారులతో ఏ సమస్యలు కానీ 20 వార్డులకు సంబంధించి మాట్లాడేసి ఫోకస్ మన వార్డు సమస్యలు కూడా మాట్లాడి సరిగా కూర్చో తప్పకుండా మనం సాధ్యమైనంత వరకు నెరవేర్చి మరి మన యొక్క ప్రజల మన్ననను పొందాలని, మీరు ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా ఉత్సాహంగా హుస్నాబాద్ అభివృద్ధిలో మన మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇంకా 14 సార్లు మనకు ప్రజాప్రతినిధిగా మరి మీరు ఇంకా ఉత్సాహంగా అందరు కౌన్సిలర్లను ఒక మంచి ప్రేమానురాగంతో వెంబడించుకొని పని చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. పన్నెండో వార్డు మా తమ్ముడు గెలవడానికి ముఖ్యంగా వాళ్ళ బామ్మగారికి చిన్న కానుక అది వస్తలే రాళ్ళు బిజీ ఉన్నారు. మేన అవుతాను ఓకే. తినకున్నా తిన్నట్టు నటన. మేడం మీరు పెట్టండి అలా